వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్న కామూరి వెంకటేష్ రెడ్డిని ఎటువంటి సమాచారం లేకుండా కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా సివిల్లో తాడిపత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని వెళ్లడంతో వైఎస్ఆర్పీ అధికార ప్రతినిధి శ్యామల వెంకటరెడ్డి భార్య హరిత ఐటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ భాస్కర్ రెడ్డితో కలిసి కుకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులమంటూ ఇంట్లోకి వచ్చి కుటుంబ సభ్యులను బెదిరించి అక్రమంగా అతనిని తీసుకుని వెళ్లడంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకం ప్రకారమే కేసులు నమోదు చేయడం, పోలీసులమంటూ ఇంట్లోకి వచ్చి అరెస్ట్ చేయడం జరిగిందని అన్నారు. రెడ్ బుక్ పాలనలో జరుగుతున్న అవకతవకలపై ప్రశ్నిస్తున్నందుకు, ప్రభుత్వ అసమర్థత విధానాలపై మాట్లాడుతున్నందుకు అక్రమ అరెస్టు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు వీటికి భయపడరని వెల్లడించారు. ప్రతిరోజు ఉదయం కారుమూరి వెంకటరెడ్డి గారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల్ని, అరాచకాలని, వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతుల్ని కూడా ప్రతిరోజు ఉదయం ప్రశ్నిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ప్రశ్నించే వాళ్ళని అరెస్టులు చేస్తూ ఉన్నట్టుగానే ఈ రోజు ఉదయం కారుమూరి వెంకటరెడ్డి అన్నకి తాడిపత్రి పోలీసులు అంటే చెప్పి వచ్చి సివిల్ డ్రెస్ లో వచ్చి ఉదయం 7:30కి వాళ్ళ ఇంటి నుంచి అనని తీసుకెళ్లడం జరిగింది. అంటే వితౌట్ నోటీస్ వాళ్ళు వచ్చి కారుమూరి వెంకటరెడ్డి గారిని తీసుకెళ్లిపోవడము, ఇంట్లో ఉండే వాళ్ళని బెదిరించడము, వాళ్ళ ఫోన్లు లాక్కోవడము, అసలు ఏం జరుగుతోంది ఏంటి అని అడుగుతుంటే కూడా సమాధానం చెప్పకుండా వాళ్ళ పాప ముందు, వాళ్ళ భార్య ముందు, హరిత గారి ముందు కారుమూరి వెంకటరెడ్డి గారిని తీసుకెళ్లిపోవడం జరిగింది. సో అంటే ఇది ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు అర్థం కాని విషయం ఇక్కడ. ఎందుకు అంటే నిజంగా గనక మీరు అరెస్ట్ చేయాలనుకుంటే మీరు ముందు ఒక సిఆర్పిసి నోటీస్ వాటవన్నీ ఇవ్వాలి. ఇచ్చి ఆయన మీకు మధ్యలో 4 పోలీసులు ఇంటికి రావడం జరిగింది. అయితే కింద నుంచి అప్రూవల్ అడిగితే మేము తెలియని పర్సన్స్ కాబట్టి అది అప్రూవల్ రిజెక్ట్ చేశాము. తర్వాత డైరెక్ట్ సెక్యూరిటీని తీసుకుని 4 పోలీసులు ఇంటికి వచ్చేసి కూర్చున్నారు. తర్వాత మేము మీ మీద కేసు కంప్లైంట్ వచ్చింది, సో కంప్లైంట్కి మీకు ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చామని చెప్పేసి మొదట చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత రిటర్న్గా స్టేట్మెంట్ వివరణ అంతా తీసుకున్నారు. మీరు ఎక్స్లో పోస్ట్ చేశారు కదా ఒక సిఐ గురించి, అందుకని చెప్పేసి మీ మీద కంప్లైంట్ వచ్చిందని చెప్పారు. తర్వాత నోటీసులు ఇవ్వడానికి వచ్చామన్నారు. నోటీసులు ఇవ్వడానికి వచ్చామని చెప్పిన తర్వాత నాకైతే నోటీసులు చూపించలేదు, అండ్ మోరోవర్ మా హస్బెండ్కి కూడా నోటీసులు చూపించలేదు. అది హార్డ్ కాపీ చూపించలేదు, అలాగే డిజిటల్ కాపీ కానీ ఏది చూపించలేదు. చూపించకుండా వివరణ తీసుకుంటున్నామని చెప్పి స్టేట్మెంట్ రాయించుకొని సంతకం కూడా పెట్టించుకున్నారు. మళ్ళీ తర్వాత లేదు మేము అరెస్ట్ చేయడానికే వచ్చాం, తీసుకొని వెళ్తున్నాం, విచారణ చేసిన తర్వాత ఇంటికి పంపిస్తాము అని చెప్పి మళ్ళీ నాతో చెప్పడం జరిగింది. అయితే నేను ఎందుకు అలా తీసుకొని వెళ్ళడము, మీకు ఇది కాదు కదా ప్రొసీజరు. ఇప్పుడు మొన్న కర్నూలుకి వెళ్ళినప్పుడు కూడా అలాగే తీసుకొని వెళ్ళారు. అది అప్పుడు 3 days టైం ఇచ్చారు, ఇలాగే నోటీసులు ఇచ్చి అని అడగడం జరిగింది. అయితే అలా అది వేరు ప్రొసీజర్, ఇది వేరు, మేము తీసుకొని వెళ్తున్నాము అని చెప్పి ఇంకొక పేరు బట్టలు కూడా తీసుకొని రండి, మీకు టైం పడుతుంది చాలా అని చెప్పేటప్పటికి నిజంగా మాకు ఇంట్లో టెన్షన్ వచ్చింది. అప్పటి వరకు కూడా నా ఫోను, మా హస్బెండ్ ఫోన్, 2 ఫోన్లు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి, సిఏ గారి దగ్గర. సిఏ గారు చేతిలో పెట్టుకునే ఉన్నారు. తర్వాత నా ఫోన్ ఎందుకు తీసుకొని వెళ్తున్నారు, మీరు డైరెక్ట్గా మనిషిని తీసుకొని ఎలా వెళ్ళిపోతారు, నా ఫోన్ కూడా ఎలా తీసుకొని వెళ్తారు, నాకేం సంబంధం లేదు కదా ఎక్స్పోజ్తో అని అడిగితే, మీరు ఎవరికి ఇన్ఫామ్ చేయొద్దు, ఎవరికైనా ఇన్ఫామ్ చేస్తే లేకపోతే మీరు దీన్ని ఇష్యూని పెద్దది చేస్తే అందరికీ తెలియపరిస్తే దానివల్ల మీరే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనే వర్డ్ అయితే యూజ్ చేశారండి ఖచ్చితంగా. అది ఎలా మనుషుల్ని బెదిరి